ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కల్తీ నెయ్యి అంశంపై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం చెలరేగింది. చర్చలో భాగంగా వైసీపీ సభ్యులు వెంకన్న స్వామి ఫోటోలను ప్రదర్శించడం వివాదానికి దారితీసింది. దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగడంపై ఆయన మండిపడ్డారు. భక్తిని రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. శాసన మండలిలో దేవుడి ఫోటో పట్టుకున్న అంశంపై గందరగోళం నెలకొంది. చెప్పులు వేసుకుని దేవుడి ఫోటో పట్టుకున్నట్లు నిరూపించాలని బొత్స సవాల్ విసిరారు. వెంటనే స్పందించిన మంత్రి లోకేష్ అందుకు సంబంధించిన వీడియోను సభలో బయటపెట్టారు. దేవుడంటే భయం భక్తి లేవని లోకేష్ విమర్శించారు. ఫోటోలను అక్కడే వదిలేయడంపై ఆయన మండిపడ్డారు. వైఎస్ జగన్ ను కలిసిన అనంతరం అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలను ఉద్దేశించి చెప్పు చూపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించకపోతే చంద్రబాబుకు పవన్ కు తేడా ఏముందని నిలదీశారు. పవన్ తీరుపై ఘాట్ విమర్శలు గుప్పించారు. క్షణికావేశంలో చేసిన పని కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ఏఏ సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ లీడర్ గా భారత్ ఎదగాలని ఆకాంక్షించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి కోసం హైదరాబాద్ లో ప్రత్యేక వార్ రూమ్ ను ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికే నగరంలో అన్ని వసతులతో ఏఐ వర్సిటీ సిద్ధమవుతుందని తెలిపారు. సాఫ్ట్వేర్ రంగం తర్వాత ఏఐలోనూ దూసుకుపోవాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ ను ఏఐ హబ్ గా మార్చడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఓవైసీ సోదరుల పాత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. 15 నిమిషాలు కాదని 15 ఏళ్ల సమయం ఇచ్చినా హిందువులను ఏమీ చేయలేరని ఆయన విమర్శించారు. తనకు కేవలం 5 నిమిషాల సమయం ఇస్తే ఆయుధాలు లేకుండా వస్తానని సవాల్ విసిరారు. రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో సాంకేతిక లోపాలు ఉన్నట్టు న్యాయస్థానం గుర్తించింది. హార్డ్ డిస్క్లు సీడీలు జత చేయకపోవడంతో పత్రాలను వెనక్కి పంపింది. మొత్తం 23 మందిపై ఉన్న ఈ కేసులో తదుపరి విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఆధారాలు సరిగ్గా సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మొండి వైఖరి వీడి 10 రోజుల్లోగా శాంతి ఒప్పందానికి రావాలని డెడ్ లైన్ విధించారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పశ్చిమాసియా శాంతి కోసం ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని ట్రంప్ చెప్పారు. ఒప్పందం కుదుర్చోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రితేష్ దేశ్ముఖ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా శివాజీ చిత్రం విడుదల కావడానికి సిద్ధమైంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరగాథను మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్ కీలక పాత్రలు నటిస్తున్నారు. ఇది మరాఠీ వారసత్వాన్ని చాటి చెప్పే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోంది. శివాజీ జీవితం ఆధారంగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇటీవల కపుల్ ఫ్రెండ్లీ చిత్రానికి సంబంధించిన చాట్ లో పాల్గొన్న ప్రభాస్ తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కూడా ప్రేమలో పడాలని, ఆ అద్భుతమైన అనుభూతిని పొందాలని ఎదురు చూస్తున్నట్లు మొదటిసారిగా మనసులో మాట బయటపెట్టారు. గతంలో వచ్చిన పుకార్లపై ఎప్పుడు సీరియస్ గా స్పందించని ఆయన ఈ వేదికపై తన భావాలను పంచుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సలార్ 2, స్పిరిట్ వంటి భారీ చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ కు లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ నుండి బెదిరింపులు వచ్చాయి. అమెరికా నంబర్ నుంచి వచ్చిన వాయిస్ నోట్ లో 10 కోట్ల డిమాండ్ చేశారు. హ్యారీ బాక్సర్ అనే వ్యక్తి ఈ మెసేజ్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ముంబై పోలీసులు అమెరికా దర్యాప్తు సంస్థల సాయం కోరారు. రణ్వీర్ సింగ్ భద్రతను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.